జగన్కు ఓటేస్తే దోచుకున్నోడికి నేనెందుకు కట్టాలి? ఇప్పుడే నిర్ణయం చేసుకోండి. మీకు అభివృద్ధి కావాలా, ఆశీర్వాదం కావాలా, దేవుని కృప కావాలా, దైవజనుడు కావాలా, శాంతిదూత కావాలా, దోచుకునేవాడు కావాలా, బరబ్బా కావాలా, యేసు ప్రభు కావాలా? తెలుసుకోండి. అడుక్కోవడానికి రాలేదమ్మా. నేను పుట్టేప్పుడు ఎవరిని అడగలా, మిమ్మల్ని అడగనా? వేసుకుంటే వేసుకో, పోతే పో. వెళ్ళి వేసుకో. పవన్ కళ్యాణ్ బాగా డాన్స్ చేస్తాడు. ఇలాగ అంటుంటాడు. అదే బాగా వేసుకో. డాన్స్ కూడా రాదు తమ్ముడికి. చిరంజీవి డాన్స్ చూస్తే దుమ్మేవాడు, వీడికి డాన్స్ రాదు. రాదు. నేను ముఖ్యమంత్రిని చేసి నేను ప్రధానమంత్రి అవుతున్నా, అది కోట్ల మందికి వెళ్ళిపోవాలా? ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ బిఎస్పీకి 21 సీట్లు అంట. బిఎస్పీ ఇక్కడ పార్టీ, మాయావతి నా శిశురాలు, అది ఇక్కడ పార్టీ. సిపిఐ సిపిఎం అయ్యో పార్టీలా. మన తెలంగాణలో 3 నిలబడితే ఎవడికి వెళ్ళదు. అన్ని పార్టీలు కలిసి నేను వచ్చిన తర్వాత ఆ రాజులు కనిమూరి బాబురాజు కూడా హెలికాప్టర్ ఎక్కుతాడు. అనుమానమా? లేకపోతే నిద్ర పడదు. బాబురాజు గారు, నీతి నిజాయితీ ఉంటే వద్దండి హెలికాప్టర్కి. జగన్కు ఓటేయకండి, చంద్రబాబుకు ఓటేయకండి, పవన్ కళ్యాణ్కి అసలు వేయకండి. ఆలు తిరుగుతున్న హెలికాప్టర్ కేసేయండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.